న్యూస్ ఛానళ్లలో డిబేట్ జరిగేటప్పుడు అందులో వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? దానిని ఛానల్కు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను మరికొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. ఎల్లో మీడియాలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగించడం లేదా? అనలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఖండించింది. ఈ వ్యాఖ్యలపై తన ప్రమేయం లేకపోయినా కొమ్మినేని క్షమాపణ కూడా చెప్పారు. కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఓ ప్లాన్ ప్రకారం సాక్షి మీడియాకు దురుద్దేశం ఆపాదిస్తున్నారా లేదా? కృష్ణరాజు వ్యక్తిగత వ్యాఖ్యలను సాక్షి మీడియాపై రుద్దుతున్నారా లేదా? ఒక పద్ధతి ప్రకారం అమరావతి మహిళల్ని రెచ్చగొడుతున్నారా లేదా? కొమ్మినేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకున్నా అక్రమ అరెస్టు చేశారా లేదా? మీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే అక్రమ కేసు పెట్టారా లేదా? ఏడాది పాలనా వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా లేదా? ఒక్క అరెస్టుతో సాక్షి మీడియాను భయపెట్టాలని చూస్తున్నారా లేదా? జర్నలిస్టులను కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఒక విష సంస్కృతి తీసుకొచ్చారా లేదా? సమాధానం సీఎం చంద్రబాబే చెప్పాలి. నిజం చెప్పాలంటే అన్నోడు కాదు విన్నోడిదే తప్పు అన్నట్టుగా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి కొమ్మినేనిని అరెస్టు చేశామని ఆనందపడుతున్నారేమో. ఇక్కడితో మీ పాలనా వైఫల్యాలను ప్రశ్నించడం ఆగుతుందని అనుకుంటున్నారేమో. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తే మీ అరాచకాలను నిలదీయరని అనుకుంటున్నారేమో. ఎన్నటికీ అలా జరగదు. ఓ 10 పాయింట్లు చెబుతాను. అటు ఎల్లో మీడియా, ఇటు కూటమి ప్రభుత్వం నోట్ చేసి పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ దారుణ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, సూపర్ 6తో పాటు ఆ 143 హామీలు నెరవేర్చే వరకు నిలదీస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, మహిళలు, రైతులు, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4, బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగే వరకు మీ చేతగానితనాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 5, నడి రోడ్డుపై నరికి చంపుతున్న పచ్చమూక రాక్షసత్వాన్ని దేశమంతా చూపుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 6, ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్పులతో మీరు సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని కడిగేస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 7, అమరావతి కేంద్రంగా 1,00,000 కోట్ల దోపిడీకి మీరు గీసిన స్కెచ్ బయట పెడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 8, 99 పైసలకే ఉర్సాగాళ్లకు 1,000 కోట్ల విలువైన భూములు దోచిపెట్టడాన్ని ఖండిస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 9, ఇసుక, మద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ కుంభకోణాలను ప్రజల కళ్లకు చూపిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 10, కక్ష సాధింపులు, డైవర్షన్ కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న అరాచకాలను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. ఇలా అక్రమ అరెస్టులు చేస్తే, మీడియా గొంతు నొక్కేస్తే ప్రశ్నించేవారు ఉండరు. అసలు ఒక డిబేట్లో గెస్టులు పాల్గొని అందులో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, ఒక్కోసారి తప్పులు కూడా దొరలొచ్చు, వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడవచ్చు. ఎల్లో మీడియాలో ఈ రోజుకి ఇవాల్టికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం హననం చేసేలా ఈ రోజుకి మాట్లాడించారు. కానీ సాక్షి మీడియా ఎప్పుడూ అలా చేయదు. ఎవరైనా పొరపాటున నోరు జారితే వెంటనే ఖండిస్తుంది. ఒక ఛానల్లో, న్యూస్ ఛానల్లో ఒక డిబేట్ జరిగేటప్పుడు అందులో పాల్గొన్న వక్తల్లో ఎవరైనా సరే తప్పు మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అవుతుంది. అయినా సరే కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి మాటలు మహిళల్ని అవమానపరిచేలా ఉన్నాయని సాక్షి మీడియా కూడా వెంటనే ఆ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని క్షమాపణ చెప్పింది, ఖండించింది ఆ వ్యాఖ్యల్ని. కొమ్మినేని గారు ఆ వ్యాఖ్యలు ఆయన చేయలేదు, అయినా సరే నైతిక బాధ్యతతో క్షమాపణ చెప్పారు. సాక్షి మీడియా ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. అయినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత కుట్రపూరితంగా అంటే వెంటనే ట్వీట్ ఏదో జరిగిపోయిందన్నట్టు క్షమాపణ చెప్పారా లేదా కొమ్మినేని గారు? సాక్షి మీడియా ఖండించిందా లేదా? అయినా ఏదో జరిగిపోయిందన్నట్టు వెంటనే ట్వీట్ పెట్టేయడం, ఆ వెంటనే పోలీసులు రావడం, ఆ వెంటనే కొమ్మినేని గారిని తీసుకెళ్ళిపోవడం. సార్, ముఖ్యమంత్రి గారు ఇది ట్వీట్ ఎందుకు పెట్టలేదు సార్ మీరు? దళిత బాలికను చెరిచిన టీడీపీ కీచకులు 14 మంది
టీడీపీ కీచకులు. దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం, వీడియో తీసి బెదిరింపు, ఈ రోజు వరకు కేసు బుగ్గాలేదు. మరి కొమ్మినేని గారు ఏ నేరం చేశారు సార్? రేప్ చేసిన వాళ్ళని వదిలేసి కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు కదా సార్. 14 ఏళ్ల బాలిక, ఎంతమంది? 14 మంది దళిత బాలికపై, మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం. 14 మంది వంతులేసుకొని వీడియో తీసి బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా బలాత్కారం చేయటం దిగ్భ్రాంతి పరుస్తోంది. అధికారం అండ ఉండగా అడిగేవారు లేరని ఏకంగా 6 నెలల పాటు కీచక పర్వం కొనసాగించడం. దీని మీద ఒక ట్వీట్ పెట్టచ్చుగా? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టమని ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేకపోయారు సార్? ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా? ఆ బాలిక బాలిక కాదా? దళిత బాలిక బాలిక కాదా? మైనర్ బాలిక బాలిక కాదా? ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా? పెట్టాలిగా సార్ ట్వీటు. ఒక్క ట్వీట్, ఎవరిని వదిలిపెట్టేది లేదని ఒక ట్వీట్ పెట్టచ్చుగా? ఈ రోజు వరకు కేసు బుక్ చేయలేదు. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు. ఆ తండ్రి కూడా టీడీపీ సంబరాలు జరుపుకుని, విజయోత్సవ సంబరాల్లో పాల్గొని ఏదో ప్రమాదవశాత్తు మరణించారు. తల్లి మానసిక పరిస్థితి, మతిస్థిమితం కోల్పోయి మానసిక పరిస్థితి సరిగా లేనటువంటి తల్లి. ఇప్పుడు ఆ చిన్నారి ఎవరికి చెప్పుకోవాలి? టీడీపీ నాయకులు బెదిరించి, ఎమ్మెల్యే సాయంతో, మహిళా ఎమ్మెల్యే సాయంతో టీడీపీ నాయకులు బెదిరించి ఆ కుటుంబాన్ని ఆ ఊరు నుంచి వెళ్ళగొడుతుంటే, ఈ పాపాన్ని మీరు కాదు అని కడిగేసుకుంటుంటే ప్రశ్నించకుండా ఉండాలా సార్? ప్రశ్నించకూడదా? ఇలా ప్రశ్నిస్తే వెంటనే కేసులు పెట్టేస్తారా? అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఈ ఏడాది పాలనలో జరిగినటువంటి అరాచకాలు 188. ఏంటి 188? అత్యాచారాలు, 15 రేప్ చేసిన అనంతరం హత్యలు. వీటిపైన ఏ రోజైనా ఒక ట్వీట్ పెట్టారా? ఒక్క ట్వీట్. ఎవరిని వదిలిపెట్టమని చెప్పారా? ఎవరో మాట్లాడినటువంటి మాటలకు, ఒక అనలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సాక్షి మీడియా ఖండించిన తరువాత, ఆ రోజు ఆ డిబేట్ని కండక్ట్ చేసినటువంటి కొమ్మినేని తనకు సంబంధం లేకపోయినా నైతిక బాధ్యతతో క్షమాపణ చెప్పిన తరువాత అరెస్ట్ చేయటం అన్నోడిది కాదు, విన్నోడిదే తప్పు. మన రాజ్యాంగంలో, మన రాజ్యాంగం అలా ఉంది. 188 జరిగితే ఈ ఏడాదిలో ఒక ట్వీట్ అయినా పెట్టారా? ఇదే నిన్నట్నే ఒక 2 రోజుల్లో ఇక్కడ ఒక బాలికపై అత్యాచారం. ఇది విశాఖ జిల్లాలో దారుణం. 1, 2? గిరిజన విద్యార్థిని అనంతపురం జిల్లాలో బీరు బాటిల్తో కొట్టి చంపేశారు దుర్మార్గులు. ముచ్చుమరి బాలిక శవం ఈ రోజు వరకు కనిపించలేదు. దీనిపైన ట్వీట్లు ఎక్కడ సార్? ట్వీట్లు కనిపించు. పైగా అక్రమ అరెస్టుతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సాక్షి మీడియాకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయో వాటిపైన దాడులు చేయించడం. ఎవరు దాడులు చేసింది? పచ్చమోక పచ్చరౌడీలు. మీకు ఆ దృశ్యాలను చూపిస్తాను. అద్భుతమైనటువంటి దృశ్యాలు. దీనికి మన ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలకి తిరుపతిలో సాక్షి కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూపించండి. చూస్తున్నారా? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ గోండా ఎవరో తెలుసా? ఆ ఎల్లో సైకో ఎవరో తెలుసా? ఆ పచ్చరౌడి ఎవరో తెలుసా? లోకేష్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి శంకర్ యాదవ్. ఇతనికి ఈరోజు మహిళలకు అవమానం జరిగిందని సాక్షి మీడియా అనకపోయినా అన్నట్టుగా చిత్రీకరించినటువంటి ఈ రౌడీ మోక, వీళ్ళకి మహిళలంటే ఎంత గౌరవం అంటే చెప్పనా? ఎవరో తెలుసా? ఈ శంకర్ యాదవ్ మహిళా కార్పొరేటర్లు, తిరుపతిలో మహిళా కార్పొరేటర్లు ఓటు కోసం వెళుతున్న సందర్భంలో వాళ్ళ బస్సు పైన దాడి చేసి వాళ్ళ గాజులు పగలగొట్టి చీరలు లాగినటువంటి మహోన్నతమైనటువంటి మహిళా సంఘ సంస్కర్తలు. వీళ్ళ చెప్పేది నీతులు. శంకర్ యాదవ్ సార్, సీఎం గారు, సార్ లోకేష్ గారు, శంకర్ యాదవ్ సార్ అక్కడ దాడి చేస్తోంది. మహిళా కార్పొరేటర్లపైన దాడి చేసి వాళ్ళ గాజులు పగలగొట్టినటువంటి మహిళా సమాజ ఉద్ధారకుడు అంట ఆయన. వీళ్ళ నిజంగా సాక్షి కార్యాలయం పైన దాడి చేసేది. పైగా టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే సంబంధం లేని వాళ్ళని 100 మందిని తీసుకొచ్చి పెట్టేశారే క్యూలో. మరి ఇప్పుడు మీరు పంపిన గోండా, మీరు పంపిన సైకో, మీరు పంపిన రౌడీ ఈరోజు అక్కడొచ్చి ఎంత అరాచకం సృష్టిస్తున్నాడో చూడండి. మహిళా కార్పొరేటర్ల మీద దాడి చేసినటువంటి
మహిళ జనోద్ధారకుడైనటువంటి శంకర్ యాదవ్ని పంపించారు ఈరోజు దాడి చేయమని. మరి ట్వీట్ పెడతారా సార్? ఎంత దుర్మార్గం అంటే సాక్షి మీడియా బాధ్యత వహించాలట. సాక్షి మీడియా బాధ్యత వహించాలి. అయినా సరే మామూలుగా న్యూస్ ఛానళ్లలో వచ్చేటటువంటి ఈ డిబేట్లలో వచ్చేటటువంటి వారు ఒక్కొక్కసారి నోరు జారితే దాన్ని ఎప్పటికప్పుడు ఖండించేది. సాక్షి ఎప్పుడూ కూడా మహిళల్ని అగౌరవపరుస్తూ ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడడం లేదు. పైగా కొమ్మినేని గారు అయితే ఏ చిన్న మాట దొర్లినా సరే వెంటనే ఏం చేస్తారో తెలుసా? ఒప్పుకోరైనా దాన్ని విత్డ్రా చేసుకోమంటారు. ఆ వ్యాఖ్యల్ని అలో చేయరు. పొరపాటున చిన్న వ్యాఖ్యలు కూడా ఆయన అలో చేయరు. ఆయన నైతిక బాధ్యత వహించి తనకు సంబంధం లేకపోయినా ఆయన సారీ చెప్పిన తరువాత మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి దీనికి? యాజమాన్యం బాధ్యత వహించదా? చొప్పులతో కొడితే స్టూడియోలో కూర్చోబెట్టి దీనికి ఛానల్ బాధ్యత వహించిందా? బీజేపీకి క్షమాపణ చెప్పిందా? ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పిందా? ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరైనా? అక్కడ కూర్చున్నటువంటి ఇద్దరిలో చెప్పుతో కొడుతున్న వ్యక్తి అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు, ఎనలిస్ట్గానే వచ్చారు. కృష్ణంరాజు ఒక ఎనలిస్టు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలని నేను కూడా తప్పుపడుతున్నా. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఈ చెప్పుతో కొట్టేది కూడా చేయకూడదు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? కండక్ట్ చేస్తున్న వాళ్ళ, యాజమాన్యమా? పైగా ఇప్పుడు నేను చెప్తాను, కొమ్మినేని గారు నిజానికి ఆయన నోటి నుంచి ఆ పదం ఈ క్షణం వరకు కూడా రాలేదు. ఆయన నోటి నుంచి ఆ పదం ఈ క్షణం వరకు రాలేదు. అదే పదాన్ని కొన్ని లక్షల పేపర్లో ముద్రించి తప్పు చేశారు మన రామోజీ ఆత్మ గారు, అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ గారు. వాళ్ళు లక్షల పేపర్లో ముద్రించారు. లక్షల సార్లు ఆ పదం పలికేలా చేస్తున్నారు. ఆ వ్యాఖ్యను, ఆ పదాన్ని ఈరోజు వరకు కొమ్మినేని గారు ఎక్కడా ఉపయోగించలేదే, సాక్షి మీడియా కూడా ఉపయోగించలేదే. కానీ కొమ్మినేని గారు లాగే ఆయన పొజిషన్లో ఉన్నట్టే ఒక యాంకర్ కూర్చొని మొత్తం సినిమా ఇండస్ట్రీని ఏమన్నారు కదా, అందరూ చూశారు కదా. కూర్చున్నటువంటి గెస్ట్ కాదు సార్, అక్కడ కూర్చున్నటువంటి యాంకరే మొత్తం సినిమా ఇండస్ట్రీ. యాంకర్కి ఏం పని సినిమా ఇండస్ట్రీని తిట్టాల్సిన అవసరం? ఉంటే గెస్ట్ మాట్లాడతారు కదా, మీరు ప్రశ్నిస్తే ఆయన మాట్లాడతారు. ఆ రోజు ఏం మాట్లాడారో విన్నారు కదా. మహిళా లోకం నన్ను క్షమిస్తానంటే, మహిళా లోకం ఏమీ తప్పుగా అనుకోను అంటే నేను ఆ వ్యాఖ్యల్ని వినిపించాలనుకుంటున్నా. మహిళా లోకం నన్ను క్షమించాలి. వినిపించకూడదు, వినిపించి తీరాల్సినటువంటి సందర్భం ఇది. ఒక్కొక్క ఎల్లో మీడియా చేస్తున్నటువంటి తప్పులేంటి? ఏ తప్పు చేయని, తనకు సంబంధం లేని ఒక గెస్ట్, ఒక అనలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కొమ్మినేనికి ఆపాదించి ఈరోజు అరెస్ట్ చేసినటువంటి విధానం చూస్తే తప్పనిసరిగా ఇది వినిపించాలనిపిస్తుంది. వినండి. సంపాదించాడా, రియల్ ఎస్టేట్ బ్రోకరా, లేకపోతే నోట్లు మార్చాడా అని పట్టించుకోకుండా వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని నటించే వాళ్ళు లేరా, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు లేరా, డైరెక్ట్ చేసేవాళ్ళు లేరా, మీలాగా మాటలు రచయితలేరా? అవన్నీ మీరు ప్రక్షాళన చేసుకుంటున్నారా? ఒక రాజకీయ ప్రక్షాళన చేయడానికి మీరు అవన్నీ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయ ప్రక్షాళన కూడా చేయాలని కోరుకుంటున్నాం మేము. కనీసం మీ సినిమా పరిశ్రమలో లంచమడం లేరా? మీ సినిమా పరిశ్రమలో డబ్బు ఎట్లా సంపాదించారో తెలియకుండా సంచులు తెస్తే చాలు వాడు ఇన్కమ్ ట్యాక్స్. ఇది తప్పు. దీనికి నైతిక బాధ్యత వహించాలి, యాజమాన్యం వహించాలి. అక్కడ కూర్చున్న వ్యక్తే కాదు, యాజమాన్యం నైతిక బాధ్యత వహించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది మరి కాసేపట్లో అది కూడా వినిపిస్తా. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది వచ్చిన గెస్ట్ కాదే, అక్కడ కూర్చున్న యాంకర్ మాట్లాడుతున్నారు, కండక్ట్ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతున్నారు. మరి ఇదే సినిమా ఇండస్ట్రీలో 25 సినిమాల్లో 25 మంది హీరోయిన్లతో నటించి, ఒక్కో సినిమాకు ఒక్కో హీరోయిన్తో నటిస్తూ, అదే సినిమాలో ఎందరో మహిళా ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళందరి భావాలు దెబ్బతిన్నా ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారా? ఏ రోజైనా సరే మహిళా నటులకు సంబంధించి వాళ్ళ తరపున ఒక్కరైనా ముందుకొచ్చారా? ఒక ట్వీట్ పెట్టారా? ఎవరైనా మాట్లాడారా? మొత్తం ఇండస్ట్రీనే అంటున్నారు కదా. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే, చెప్పులతో కొడుతూ ఉంటే
ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే ఇలాంటి మాటలు ఎక్కడైనా సరే సాక్షి మీడియాలో మీకు వినిపించాయా, ఎక్కడైనా కనిపించాయా? ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు చేసేదంతా ఎల్లో మీడియా. వాటిని వదిలిపెట్టి ఎటువంటి సంబంధం లేని కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తారు. రైట్, ఈ అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కేవీబీ తిలక్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, విజయ్ బాబు గారు సీనియర్ అనలిస్ట్ మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ఎస్ తిలక్ గారు, అసలు నిజంగా కొమ్మినేని గారి అరెస్టుకు సంబంధించి ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే చాలా భయానకంగా కనిపిస్తోంది. నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆయన ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు, తప్పుగా ఎవరిని మాట్లాడలేదు, ఎవరిని అవమానించలేదు. పైగా ఆ వ్యాఖ్యల్ని కూడా, కృష్ణంరాజు వ్యాఖ్యల్ని కూడా ఆయన రిపీట్ కూడా చేయలేదు తన నోటితో. అయినా సరే కొమ్మినేని గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు? నమస్కారం అమ్మగారు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సార్, జర్నలిస్టులను టార్గెట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇది మొదటిసారి కాదు. నేను గతంలో చరిత్ర చూసుకున్నాను, ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో చూసుకున్నాను. కొమ్మినేని గారిని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్టీవీలో ఆయనకు అనుకూలంగా డిబేట్లు జరగట్లేదని ఆయన ఉద్యోగం తీసే వరకు నిద్రపోయింది. అట్లాగే గతంలో చూస్తే శ్రీరామ్మూర్తి గారు ఆంధ్రపత్రిక ఎడిటర్గా పనిచేశారు, ఆయన తీసే వరకు నిద్రపోవాలి. అలాగే ఎంవీఆర్ శాస్త్రి గారు ఆంధ్రభూమి, ఆయన ఉద్యోగం తీసేసే వరకు నిద్రపోవాలి. ఇలా చూసుకుంటే గతంలో ఎన్నో, ఈ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్న దారా గోపిని తీసేస్తేనే మీకు ఆ ప్రమాణ స్వీకారం అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని చెప్పేసి పట్టుబట్టి తీసేసి ఆర్డర్ చూపించిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేశారు. గతంలో ఇదే కొమ్మినేని గారి పైన ఇదే రకమైనటువంటి శిక్ష వేసినటువంటి చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అవును, ఇది జరుగుతుంది. రెండు, ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని టార్గెట్ అనేది మెయిన్ టార్గెట్ సాక్షి. కొమ్మినేని శ్రీనివాసరావు తెర ముందు కనపడుతున్నారు. కరెక్ట్ సార్. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసుని పూజ చేసింది ఎవరంటే, ఎవరు పూజ చేశారు? ఆ రోజున ఎవరు అధికారం లేదు కదా, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కదా, ఎందుకు పూజ చేశారు? సాక్షి డిబేట్ జరిగితే నేను ఒక మాట చెప్తాను, లైవ్ లో జరిగే వాటిని ఎవరు ఆపలేదు. అవును, లైవ్ లో నేను మాట మాట్లాడితే దాన్ని ఆపడం సాధ్యమా? దాన్ని మేనేజ్మెంట్కి ఎలా బాధ్యత వహించాలంటారు? దాన్ని అక్కడ కండక్ట్ చేసే డిబేట్ కండక్ట్ చేసే జర్నలిస్ట్కి ఎలా బాధ్యత వహించాలని చెప్తారు? ఇది సాధ్యమేనా? అదే బాధ్యత వహించాలనే మాట వాస్తవం, అదే కరెక్టు అనే వాళ్ళు వాదిస్తే, మరి గతంలో జరిగినటువంటి ఏబిఎన్లో జరిగింది, చెప్పుతో కొట్టారు, టీవీ5లో పచ్చబూతులు మాట్లాడారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పలేదు, దానికి కూడా జవాబు చెప్పాలి. ఇలా ఇప్పుడే కాదండి, గతంలో ఉదయం దినపత్రిక ఉన్నప్పుడు కూడా ఇలాగే కక్ష కట్టారు. సార్, ఇది ఒకటి ఏంటంటే, కృష్ణరాజు గారు చేసినటువంటి కామెంట్స్ని అట్లా ఆపాదించేటటువంటి అంశంలో ఎవరు సమర్థించకపోవచ్చు, కానీ అదే వార్త రూపంలో ఈనాడు ఈటీవీ అదే వార్తను రాసింది, అందులో వచ్చింది, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. మరి ఈనాడు పైన యాక్షన్ లేదా సార్? సార్, ఇక్కడ చర్యలు తీసుకోవడం అంటే నేరగాళ్లకు, అంటే మన తెనాల్లో రోడ్డు మీద పట్టుకుని ముగ్గురు కొట్టారు, నేరగాళ్లకు నేరగాడు అండ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్త రాశారు. ఈ సందర్భంలోనే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏడీఆర్ రిపోర్టు జనరల్గా ఎలక్షన్స్ జరిగే టైంలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అవును,
దేశం మొత్తం మీద 46% మంది ఎమ్మెల్యేలు నేరస్తులు ఉంటే ఉమ్, అందులో 80% పైగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అవును. అంతకుముందు 14-19 మంత్రివర్గంలో కూడా నేరస్తులు నేర కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉమ్, అంతేకాదు మహిళలను వేధించిన కేసుల్లో ఎదురున్నారు. అవును. ఏడే రిపోర్ట్ ఇచ్చింది, మనం చెప్పేది కాదు. అవును. అంత గొప్పగా మహిళల్ని గౌరవించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్తే ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసినప్పుడు మహిళను అడ్డం పెట్టుకుని కాదా వీళ్ళు చేసిన ప్రచారం? ఎంతటి ప్రచారం చేశారు, ఎంతటి వ్యక్తిత్వ హననం చేశారు. ఎస్. అందువల్ల మహిళల గురించి అంతేకాదు తర్వాత కూడా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న 14-19 సమయంలో రోజా గారిని ఎలా వేధించారు? కరెక్ట్. షర్మిల గారి మీద ఎటువంటి వీడియోలు వచ్చినాయి? ఉమ్, ఆ వీడియోలు ఎక్కడ దొరికినాయి? బాలకృష్ణ ఇంట్లో కాదా? అవును. వార్తలు రాలేదా? ఇదే బాలకృష్ణ చేయలేదా? ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చెయ్యాలి. ఆడదంటే ఎవరు సార్? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆయనకి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా ఇప్పుడు? ఆయన ఆ పని చేసుకుంటూ వెళ్తే సిగ్గుందా? నందమూరి వంశానికి సిగ్గుందా ఆ మాట మాట్లాడడానికి? నిజంగా అడుగుతున్నా నేను. ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న అందరిళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రం అంతా ఆడవాళ్ళు ఉన్నారు. ఆయన కంటికి ఆడద కనిపిస్తే ఇలా చేయాలంటారు. మరి నందమూరి వంశంలో పుట్టిన అంత గొప్ప నటుడని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటల ఆయన పైన ఏమి యాక్షన్ ఉండదా? ఆయన మీద ఉండదండి. ఇదే కాదు, గతంలో జరిగినటువంటి ఘటనలు కనుక ఇప్పుడు చూసినట్లయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సంవత్సర క్రితం మరి తిరువూరు ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఇల్లు కూల్చేయించారు. అవును. అది కుడియజమా లేదా అధికారం బాధ్యత నిర్వహణ? ఉమ్, ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవును. మహిళల మీద గౌరవం అంటారు కదా. ఉమ్, తిరువూరుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మహిళలు కొందరు ఉమ్, నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎస్. అయ్యా మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పేసి తిరువూరు ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదేనా మీ సంస్కృతి? అట్లాగే నేరగాళ్లకు అండా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పారు కదా. మాజీ ఎమ్మెల్యే ఎక్కడ? అనంతపురం జిల్లాలో ఉమ్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కనుక అడుగు పెడితే నేను సహించను, ఎట్లా అడుగు పెడతాడో చూస్తాను అన్నారు. అవును. ఎస్పీగా ఉన్న వ్యక్తి చేతులు ఎత్తేసారు, నేను రక్షణ ఇవ్వలేదు. ఇది ఈ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం కాదా? నాకు తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత అనుకుంటా. ఆమె గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. ఎందుకంటే ఆవిడ పేరులో జత్వాని లేదు కదా. ఓకే, కరెక్ట్ కరెక్ట్. బాగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి సార్. ఈశ్వర్ గారు సార్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పాలెట్టి కృష్ణవేణి అనే మహిళ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆవిడ గురించి ఆవిడ ధర్నా చేసింది పార్టీ ఆఫీస్. సాయంత్రం పూట గెస్ట్ హౌస్ రమ్మని లోకేష్ గారు అనుచరులు నన్ను వేధిస్తున్నారు అని. కరెక్ట్. ఎందుకు చర్య తీసుకోలేదు పార్టీ వాడి మీద? ఎందుకు ఖండించలేదు? ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పాలెట్టి కృష్ణవేణి భర్తను తీసుకెళ్లి కొట్టి లోకేష్ గారి ఫ్లెక్సీకి తాడు పట్టించిన వాస్తవం కాదా? వీడియోలు బయటికి రాలేదా? అదే పాలెట్టి కృష్ణవేణి గారి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేసి 2-3 నెలలుగా జైల్లో ఉంచలేదు. మహిళల గురించి గౌరవం ఉందని చెప్పేటప్పుడు ఇవన్నీ ప్రస్తావన వస్తాయి. రైట్. అందువల్ల వాటి గురించి మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పేటప్పుడు మరి ఆరేటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శ్యామల గారు ఎటువంటి అసభ్యకరమైన వీడియోలు పెట్టారు. విడుదల రజనీ గారి గురించి ఎన్ని వీడియోలు పెట్టారు? రోజా గారి గురించి ఎన్ని వీడియోలు పెట్టారు?
ఇప్పటికీ రోజా గారి గురించి మాట్లాడిన మాటలు ఇంకా సోషల్ మీడియాలో అలాగే ఉన్నాయి సార్, పదిలంగా అలాగే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వీడియోలో కాదు బాహాటంగా బహిరంగంగా కెమెరాల ముందు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలేమిటి, బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడిన మాటలేంటి, ఆ కిరా కార్పి అనే వ్యక్తి కూడా ఏం మాట్లాడారు రోజా గారి గురించి? కాదండి, మహిళా లోకం గురించి ఏరియాలో ఒక మహిళా కమిషన్ పట్టుకుని రోడ్డు మీద గొడ్డలు తీసుకొడతానని చెప్పి అనలేదా? అవును, కరెక్ట్. అందువల్ల ఇవన్నీ గత చరిత్ర చూస్తే మొత్తం మనకి తెలుగుదేశం పార్టీకి వర్తిస్తాయి అన్ని. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు, ప్రజా గొంతుకపై ఉక్కుపాదం, జర్నలిజంపై ఎల్లో ప్రభుత్వ విషపు పడగ. నోరు తెరిస్తే కేసులు, నిజం మాట్లాడితే అరెస్టులు, వైఫల్యాలను ప్రశ్నిస్తే జైళ్లు. ప్రజల పక్షాన ఎవరూ నిలబడకూడదు, అరాచకాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు, వైఫల్యాలను ఎవరూ నిలదీయకూడదు. కూటమి కుయుక్తులను చూస్తుండిపోవాలి, అవసరమైతే కొమ్ము కాయాలి. ఎన్ని అత్యాచారాలు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా చంద్రబాబుకు జై కొట్టాలా? కూటమి పాలనకు జేజేలు పలకాలా? చంద్రబాబు చేతిలోని ఎల్లో మీడియా ఏం రాస్తే అదే నిజమని నమ్మాలా? వాళ్ళు రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. సమాజ శ్రేయస్సు వారికి పట్టదు, ప్రజల కష్టాలు కన్నీళ్లు వారికి కనిపించవు. ఏపీలో అమల్లో ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎల్లో మీడియాకు అదే వేదం, అదే భగవద్గీత. నిత్యం చంద్రబాబు భజనలో తరించడమే ఎల్లో మీడియా నేర్చిన పాఠం. ఆ పని సాక్షి చేయదు. నిత్యం ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై, ప్రజల కోసమే పోరాటం చేస్తుంది. అందుకే అక్రమ అరెస్టులతో సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం. ఇలాంటి వాటికి సాక్షి లొంగదు, తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా నిజాన్ని నిర్భయంగా చెబుతూనే ఉంటాం. గుండెల నిండా ధైర్యంతో ఈ అరాచకాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే సాక్షి అంటే ఓ మీడియా సంస్థ మాత్రమే కాదు, ప్రజల గొంతుక. ఆ వీడియో ఒక్కసారి చూడండి. టీడీపీ నేత శంకర్ యాదవ్ గతంలో మహిళా కార్పొరేటర్లు, తిరుపతిలో మహిళా కార్పొరేటర్లు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సులపైన దాడి చేసి వారి గాజులు పగలగొట్టి, ఏది వెంకటేశ్వర స్వామి పవిత్ర పాదాల చెంత పవిత్రమైనటువంటి గాజుల్ని పగలగొట్టినటువంటి వ్యక్తి ఈరోజు సాక్షి మీడియా కార్యాలయం పైన దాడి చేస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవునా కాదా? ఎక్కడైనా సరే మనసు గాయపడింది అని ఒకవేళ కృష్ణరాజు వ్యాఖ్యలతో మనసు గాయపడిందనేటటువంటి వారు ఎవరైనా అక్కడ మీకు కనిపిస్తున్నారా? లేకపోతే ఎల్లో గూండాలు కనిపిస్తున్నారా? లేకపోతే టీడీపీ పంపించినటువంటి ఎల్లో సైకోలు కనిపిస్తున్నారా? ఎవరు కనిపిస్తున్నారు? మరి ఇదే అంశం పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే దాన్ని కూడా వక్రీకరిస్తారు. ఈ తెగ ఏం తెగో చెప్పాలి. ఎస్ రామ్నాథ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఈ నిరసన వ్యక్తం చేస్తూ రాళ్లదాడి చేస్తున్నటువంటి ఒక తెగ ఇది అటు ఇటుగాని తెగ, ఇది ఎట్లా వచ్చిందో ఈ తెగ తెలియదు అన్నారు. నేను చూపించాను కదా దృశ్యాలు. ఇది ఆ తెగ అవునా కాదా? దాన్ని కూడా వక్రీకరించి మళ్ళీ అమరావతి మహిళలపైన దాడి చేశారు, మానసిక దాడి చేశారు, మాటల దాడి చేశారని మళ్ళీ దాన్ని వక్రీకరించే ఒక ప్రయత్నం. అసలు ఏం జరుగుతోంది? ఏ మాటనైనా సరే, ఏ సందర్భాన్నైనా సరే, ఎవరు మాట్లాడినా సరే దాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమ అరెస్టుల వరకు వెళ్ళిపోతున్నారు. ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వారందరికీ నమస్కారం. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ దివాలా దిశగా వెళ్తోంది అని తొలి ఏడాదిలోనే గుర్తిస్తే చేయాల్సిన పని ఏంటంటే ఆ దిశగా వెళ్లకుండా మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే కరెక్ట్ గా కంపెనీని నడపడానికి అవసరమైన చర్యలు అన్ని తీసుకోవాలి. అలా కాకుండా ఎలాగో దివాలా అంచనా ఉంది అని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయి ఒక లాటరీ టికెట్ కొని పెట్టుకుందాం, లాటరీ తగిలితే అక్కడ డబ్బులు వస్తాయి, లాటరీ తగలిపోతే జరుగుతుంది అన్నట్టుగా ఒక కంపెనీ నిర్వాహకుడు వివరిస్తే ఎలా ఉంటుందో ఈరోజు పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ప్రజా వ్యతిరేకత పెరుగుతుంటే ప్రజల్లో మన్ననలు పొందడానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా రెడ్ బుక్, జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం, మీడియాని టార్గెట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఒక లాటరీ టికెట్ లాంటిది. సరే, జరగాల్సిన నష్టం ఎలా జరుగుతోంది, ఇదో ట్రై చేద్దాం, ఇలా అరెస్టులు చేసి మీడియాను అణిచివేసి చూద్దాం మనమేమో మళ్ళీ గట్టెక్కుతామేమో అన్న ఒక ఆలోచనతో
గవర్నమెంట్ వెళ్తుంది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యూహ రచనలు ఎప్పుడు కూడా మొదట్లో చూసే వాళ్ళకు అమ్మో అన్నట్టుగా ఉంటాయి, కానీ ఆఖరికి ప్రజలకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓహో, దీని వెనక ఇదా అసలు ఉద్దేశము, ఈ ఎజెండాతో ఈ పని చేశారా అన్నది ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగే ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు దాదాపు ఐదు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయన మీద కేసులు లేవు. ఎందుకు లేవు అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు చాలా పద్ధతిగానే డిబేట్లు నిర్వహిస్తారు. ఎవరైనా సరే మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితే నో వెంటనే ఆ మాట వెనక్కి తీసుకొని మిగతా సబ్జెక్ట్ మాట్లాడండి అని చెప్పి వెనక్కు తీసుకొని సారీ చెప్పే వరకు కూడా అలో చేయరు. ఇది పెద్ద కష్టం. ఏది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇబ్బంది. ఇలాంటి జర్నలిస్టుల వల్ల, ఇలాంటి వ్యక్తుల వల్ల ఈజీగా ఏదో బూతులు తిట్టే వాళ్ళు, అనుచితంగా మాట్లాడే వాళ్ళని అయితే ఈజీగా ఏదో కేసు పెట్టి టార్గెట్ చేసి లోపలేయచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో విధానం, ఇందాక మన తిలక్ గారు చెప్పినట్టు, తనకు నచ్చని జర్నలిస్టులు ఉంటే యాజమాన్యాన్ని బెదిరించి మీకు అడ్వర్టైజ్మెంట్లు కావాలన్నా, మీకు మాతో సంబంధాలు ఉండాలన్నా పలానా ఉద్యోగిని తొలగించాలి, పలానా జర్నలిస్ట్ని తొలగించాలి అని చెప్పి తొలగించే అలవాటు ఉంది. కానీ ఇక్కడ అది కూడా లేదు కొమ్మినేని గారికి. ఎందుకంటే సాక్షి మీడియాని ప్రభావితం చేయలేరు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రయోగం ఆల్రెడీ ఒకసారి ఎన్టీవీ దగ్గర చేశారు, సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు కొమ్మినేని గారు. దాదాపు 20 ఏళ్ల పాటు టీవీ డిబేట్లు నిర్వహిస్తూ ఉన్నారు కొమ్మినేని గారు. ఎప్పుడైనా ఎవరైనా, ఈవెన్ టీడీపీ వాళ్ళైనా సరే వ్యతిరేకంగా ఉంటున్నారు మాకేనే ఆక్రోశమే, కానీ ఇగో పలానా చోట కొమ్మినేని శ్రీనివాస్ గారు వీళ్ళ తప్పుడుగా మాట్లాడారు, ఇదిగో అనుచితంగా మాట్లాడారని ఒక్కటి చూపెట్టగలిగారా? లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి యాజమాన్యాన్ని బెదిరించి కొమ్మినేని గారిని తప్పిద్దామా అంటే ఆ పరిస్థితి లేదు. ఏదో రోజు దొరుకుతారో టక్కన లోపలేసేద్దామంటే ఆ పరిస్థితి లేదు. ఇంకేమీ లేక కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యల్ని ఈయనకు ఆపాదించి హఠాత్తుగా తీసుకొని వెళ్ళారు. గమనించండి, కృష్ణంరాజు గారి పేరును పెద్దగా ఈ మధ్య ప్రస్తావించడం లేదు. మళ్ళా నిన్నట్టుంటే మొత్తం కొమ్మినేని గారు, సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారు ఈ టాపిక్ మీదకి మళ్ళించేశారు. అంటే వీళ్ళ ఎజెండా ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సీక్వెన్స్ కూడా గమనిద్దాం. ఫస్ట్ ఫ్రైడే మార్నింగ్ డిబేట్ లో ఇది జరిగింది. శనివారం ఉదయం నుంచే సోషల్ మీడియా రంగంలోకి దిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సోషల్ మీడియాలో ఇంకా అది అయిపోయిన తర్వాత నైట్ కు మెయిన్ స్ట్రీమ్ మీడియాని దింపారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా డిబేట్ నడిపింది, అంతా చేసింది. ఇక మొత్తం వేడి తగ్గిపోతోంది అనుకుంటున్న సమయంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్న నాయకుడు సరే, కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన మళ్ళా వీడియోని తీసుకొచ్చి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే ఏది ప్రొవోకేట్ చేయడం కదా, ప్రజల్ని రెచ్చగొట్టడం కదా. ఎవరో ఒక వ్యక్తి అన్న మాటల్ని ఇన్నిసార్లు ఎందుకు చేస్తున్నారు? సరే, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన తర్వాత అసలు జనసేన పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు అని అనుకున్నారేమో, కానీ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసేసారు. సాయంత్రం నిజంగానే వీళ్ళకు ఖండించాలి అనుకుంటే అందరూ ఒకసారి ఖండించవచ్చు కదా. శనివారమే చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిపారు వాళ్ళు. ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ రోజే ఖండించవచ్చు కదా. లేదు. అంటే ఒక సీక్వెన్స్ గా ఒక ఆర్డర్ లో రావడం, ఒక మళ్ళా డౌన్ అవుతోంది వేడి అన్నప్పుడు మళ్ళీ ఇంకొకరు ఎంటర్ అవ్వడం, ఇది నడుపుతూ వచ్చారు. ఈ రోజు నేనంటే దీంట్లో భాగస్వామిగా ఉన్నారని నేను అన్నాను, కానీ ఈ రోజు వెంకయ్య నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు దీని మీద. వీళ్ళంతా ఎందుకు శనివారమే ట్వీట్లు చేయలేదు, ఎందుకు శనివారమే ఖండించలేదు? ఇక్కడికి ఒక ఎత్తు అయితే, హఠాత్తుగా అదేదో శుక్రవారమో శనివారమో సాక్షి కార్యాలయాల మీద దాడులు చేశారంటే ఆవేశంలో చేశారేమో అని చెప్పుకోవడానికన్నా ఉండేది. కరెక్ట్. ఈరోజు ఫ్రైడే జరిగితే మండే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, కడప, తిరుపతి ప్రతి చోట సాక్షి కార్యాలయం మీదకి వెళ్ళి రాళ్ళు దాడి చేస్తున్నది కూడా ఎవరు? డైరెక్ట్ గానే టీడీపీ కండువాలు వేసుకొని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ ఇంకొక ఫేజ్ మొదలైంది. ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఆలపాటి సురేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఇందాక. ఆయన చెప్తున్నారు, అసలు రాజకీయ పార్టీల చేతుల్లో పేపర్లే ఉండకూడదు, ఈ ఇబ్బంది ఉంటుంది, వీళ్ళు దీనివల్ల ప్రజాస్వామ్యానికి మంచి జరగదు. తెలంగాణలో నమస్తే తెలంగాణ రాజకీయ పార్టీలు ఎంగిలి మెతుకులతో బతికే ఛానళ్లు, పత్రికలు అయితే ఉండొచ్చు అంటున్నా. అదే కదా కొమ్మినేని గారు. ఇప్పుడు ఇక్కడ సాక్షి ఎంగిలి మెతుకులతో బతకాలి తప్పిస్తే పార్టీలకి ఛానళ్ళు ఉండకూడదు. ఒకటి. రెండోది, వారు చెప్పిన మాటల్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. కొమ్మినేని గారు క్షమాపణలు చెప్పలేదు అని అంటున్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉండి కొమ్మినేని గారు క్షమాపణలు చెప్పలేదంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఇక జర్నలిస్టులు ఎవరికి చెప్పుకోవాలి? ఇక మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా అంతా ఇప్పటికీ కూడా సాక్షి కావచ్చు, కొమ్మినేని గారు కావచ్చు సారీ చెప్పలేదని చెప్తున్నారు. కానీ ఆయన యాక్చువల్లీ సండే కేఎస్ఆర్ గారు లైవ్ షో ఉండదు, దీనికోసం ప్రత్యేకంగా లైవ్ షో పెట్టి మరి సారీ చెప్తే క్షమాపణ చెప్పలేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అంటున్నారు. మీడియా, రాజకీయ పార్టీల చేతుల్లో మీడియా ఉండకూడదు. ప్రెస్ అకాడమీ తరఫున నేనే ఒక డిబేట్ ని ఇనిషియేట్ చేస్తున్నా, ఎవరైనా వచ్చి మాట్లాడండి, అది కరెక్ట్ అని మీరు చెప్పండి, ఎలా కరెక్ట్ కాదు నేను చెప్తాను అని ఒక డిబేట్ కి ఇన్వైట్ చేశారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముసుగేసుకొని తిరిగే వాళ్ళు ప్రమాదమా, నేరుగా మేము పలానా పత్రిక మాది పలానా వ్యక్తికి సంబంధించిందని డైరెక్ట్ గా చెప్పి ముందుకు నడిచే పత్రిక ప్రమాదమా? ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది కదా ఏది అనేది. సరే, అసలు ఎవరి చేతిలో ఎవరు ఉండాలి, ఏ పత్రిక ఉండాలని నిర్ణయించడానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఎవరు? ఒక పత్రిక కావచ్చు, ఒక మీడియా కావచ్చు, అదేందో ఊరికి గాలికి సక్సెస్ కాదు కదా. పాఠకుల ఆదరణ ఉంటేనే కదా. సాక్షి ఈ స్థాయికి వచ్చింది అంటే పాఠకుల ఆదరణే కదా. సాక్షి పత్రికని ఫ్రీగా అమ్మడం లేదు కదా, ఫ్రీగా పంచడం లేదు కదా. కొనుక్కొని పాఠకులు చదువుతూ ఉన్నారు అంటే ఆ పత్రిక సక్సెస్ అవుతోందనే కదా. కానీ ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉంటూ కొమ్మినేని గారు సారీ చెప్పలేదంటారు, నేను ఒక డిబేట్ ఇన్వైట్ చేస్తాను, ఈ మీడియా సంస్థలే ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అంటే మేము నమ్మింది మాత్రమే కరెక్ట్, మీలా జనాలు సాక్షి చదివే పాఠకులంతా వెర్రి వాళ్ళు, మా మీడియాని చదివే ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి కదా ఇదంతా ట్రై చేస్తున్నది వీళ్ళు. ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్ అంత దూరం వెళ్ళొచ్చా ఈశ్వర్ గారు? పైగా వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు 2019 నుండి 24 మధ్య. చాలా మంది జర్నలిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించారు చెప్పాలంటే. రోజు డిబేట్ పెట్టడం, ఇష్టానుసారం మాట్లాడడం. ఆ సమయంలో జర్నలిస్టుల జోలికి వెళ్ళకూడదు అన్న ఒక ఉద్దేశంతో మరీ పరిధి దాటిన వాళ్ళకి ఒకసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి పంపించారే కానీ ఎక్కడ ఇలా అరెస్టుల వరకు వెళ్ళలేదు. కానీ ఈరోజు 70 ఏళ్ల వయసున్న 5 దశాబ్దాలకు పైగా జర్నలిజం అనుభవం, 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా డిబేట్లు నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ చప్పట్లు కొడుతున్న వాళ్ళంతా ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. మేము కొమ్మినేని అరెస్ట్ చేయించగలిగామని చెప్పి కొన్ని మీడియా సంస్థలు చప్పట్లు కొట్టుకుంటున్నాయి. కానీ ఈ కాలం ఇలాగే ఉంటుందా? ఒక బ్యాడ్ ప్రొసీడింగ్ మొదలు పెట్టారు కదా. పద్ధతిగా డిబేట్లు చేసే కొమ్మినేని అరెస్ట్ చేయగలిగినప్పుడు నిరంతరం డిబేట్లు పెట్టి ఆ డిబేట్లకు వచ్చే గెస్ట్లతో మాట్లాడండి, ఇంకా ఇష్టానుసారం తిట్టండి అని ఎంకరేజ్ చేసి ఆ వీడియోలను తీసుకొని వచ్చి మళ్ళా యూట్యూబ్ లో పెట్టి ముఖ్యమంత్రి తలకాయ నరికేయాలనే తమ్ముడేలు పెట్టి భారతీ గారి మీద, జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలుగా వీడియోలు చేసిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఈ సాంప్రదాయం కొనసాగితే పరిస్థితి ఏంటంటే ఈ రోజు కూడా వీళ్ళు నీతులు చెప్పిన రోజు, ఈ రోజు కూడా టీవీ5లో రేణుకా చౌదరి గారు ఎంత దారుణంగా మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు విన్నారో లేదో? నేను విన్నానండి. మరి దారుణంగా చంపేయాల్సింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు తప్పు. ఆ వ్యాఖ్యలు తప్పు అంటూనే నిన్న మహా టీవీలో ఒక తమ్ముడేలు పెట్టారు, భారతీ గారి ఫోటో పెట్టి. మరి అదెంత అరాచకం అండి? అది చెప్పడానికి కూడా వీళ్ళే తమ్ముడేలు పెట్టేశారు. అంటే వీళ్ళంతా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ గానే పనిచేస్తూ ఉన్నారు. దీన్ని వారాల తరబడి నడపాలి. కాకపోతే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది తెలియడం లేదు. మీడియా పల్సే పబ్లిక్ పల్స్ అని చంద్రబాబు నాయుడు గారు పొరపడుతున్నారు. సామాన్య ప్రజల్లో అడిగితే ఈ విషయాన్ని, అవును ఒక ఆయన ఏదో తప్పుగా మాట్లాడారు, ఆ మీడియా వాళ్ళు సారీ చెప్పారు, కొమ్మినేని సారీ చెప్పారు. దీనికి 3-4 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెచ్చి సాక్షి మీద దాడి చేయడం ఏంటి, సాక్షి కార్యాలయం మీద దాడి చేయడం ఏంటి? అంత ఆవేశం అంతా చల్లారిపోయిన తర్వాత దాడి చేస్తున్న వాళ్ళందరూ కూడా టీడీపీ గోండాలు అనేది చాలా క్లియర్ గా దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇదే శంకర్ ఇప్పుడు వేశాను కదా, అంటే వాళ్ళు కండువాలు వేసుకొని వచ్చారు ఈశ్వర్ గారు. మరి శంకర్ యాదవ్ ఆయన మహిళా కార్పొరేటర్ల పైన దాడి చేసిన వ్యక్తి. మహిళల పట్ల ఈయన గౌరవం ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారికి మరీ గౌరవం ఉన్నట్టు, లోకేష్ గారికి ఇంకా గౌరవం ఉన్నట్టు వారి తరపున వచ్చి ఈయన పోరాటం చేస్తున్నారు. పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు. అలా కండువాలు వేసుకోకుండా వచ్చి ఉంటే సామాన్య ప్రజలు దాడి చేశారని కూడా చెప్పేవాళ్ళు. సామాన్య ప్రజలంతా ఇంకా సాక్షి మీడియా ఉండడానికి వీల్లేదని డైరెక్ట్ వాళ్ళే వచ్చి దాడి చేస్తున్నారని కూడా ప్రచారం చేసే లెవెల్కి వెళ్ళారు. ఇదేంటంటే టార్గెట్ సాక్షి అనే మీడియా సంస్థ లేకపోతే ఏ మీడియా సంస్థనైనా లొంగ తీసుకోవచ్చు, ఏ జర్నలిస్ట్ అయినా భయపెట్టచ్చు. కానీ సాక్షి అనేది మనకి కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదు. ఒక సాక్షి లేకపోతే ఏ పథకం ఇవ్వకపోయినా అడిగేవాడు ఉండడు, ఏ అరాచకం జరిగినా అడిగేవాడు ఉండడు, ఎన్ని అత్యాచారాలు ఎన్ని హత్యలు జరిగినా కూడా ప్రచురించే పత్రికలు ఉండవు. అంతే కదా, ఇప్పుడు సాక్షిలో తప్ప ఎక్కడ వస్తున్నాయి ఇష్యూస్ అని. పైగా 2 రోజుల నుండి లాస్ట్ పాయింట్ ఈశ్వర్ గారు, 2 రోజుల నుండి ఒక పత్రిక రాస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రిక. లేదా సాక్షి మీడియాలో చిన్న చిన్న అంశాలు కూడా పెద్ద పెద్ద అంశాలుగా రాస్తూ ఉన్నారు. అంటే ఒక గ్రామంలో ఒక చిన్నారి పైన అత్యాచారం జరిగితే అది మొదటి పేజీలో వేస్తే అది చిన్న పెద్ద వార్త అవుతుందా? అదే ఆ వార్తకు అంత తీవ్రత లేదు అని జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు. పైగా ఇదంతా ఆర్గనైజ్డ్ గా జరుగుతుందనడానికి మరో నిదర్శనం ఏంటంటే సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసిపోయి పనిచేస్తున్నారని కూడా కథనాలు రాస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు టార్గెట్ సాక్షి. ఒక సాక్షి అనేది లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలకు మనం ఏమీ చేయకపోయినా ఎవరు అడిగేవాడు ఉంటారు అన్న ఒక పాలసీతో ముందుకు వెళ్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది ఈశ్వర్ గారు. రైట్.
మొత్తానికైతే ఒక కుట్ర బట్టబయలైంది. చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్ర చేసిందా, టీడీపీ ఒక కుట్ర చేసిందా, ఆ కుట్ర గూండాలు చేసినటువంటి దాడి. రైట్ సైడ్ విండోలో మీరు చూస్తున్నది గతంలో తిరుపతిలో కార్పొరేషన్ ఎన్నికల ఉప ఎన్నిక సందర్భంగా మహిళా కార్పొరేటర్లు వెళుతున్నటువంటి బస్సుపై జరిగినటువంటి దాడి. ఇక్కడ దాడి చేసిన వ్యక్తి, అక్కడ దాడి చేసిన వ్యక్తి ఇద్దరు ఒకరే, టీడీపీ నేత శంకర్ యాదవ్. ఈ గోండా ఆ రోజు కూడా దాడి చేశారు, ఈ గోండానే ఈ రోజు కూడా మనుషుల్ని తీసుకొచ్చి దాడి చేశారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యేలతో గోండాలతో టీడీపీ చేయిస్తున్నటువంటి కుట్ర. ఇదంతా కూడా పార్టీ ముఖ్య నేతల కనుసల్లల్లో సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయాలనే ఉద్దేశంతో కుట్రతో చేపిస్తున్నటువంటి దాడులు. ఈ అటాక్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎమ్మెల్యేలను తీసుకొచ్చి గోండాలను పంపించి వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద గోండాలు వచ్చి, సైకోలు వచ్చి, ఎల్లో ముఠా మొత్తం అక్కడికి చేరి కండువాలేసుకుని మరి దాడులు చేస్తున్నారంటే సాక్షి మీడియా పైన ఉన్నటువంటి అక్కసు. ఈ అక్కసు ఎందుకు ప్రతి సందర్భంలో నిలదీస్తున్నాం. బాగా గుర్తుంచుకోండి రాష్ట్ర ప్రజలు, బాగా గుర్తుంచుకోండి. మరో 3 రోజుల్లో ఏడాది మనం ప్రమాణ స్వీకారం చేసి, మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతుంది. సో ఆ రోజు మొత్తం బయటకు రాబోతున్నాయి. ఇప్పటికే బయటకు వచ్చేసే చాలా ఈ వైఫల్యాలన్నీ. ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే ఒక డైవర్షన్ కావాలి. అందుకు సందర్భం లేకుండా కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలి, సాక్షి మీడియాని టార్గెట్ చేయాలి, గోండాలతో అటాక్ చేయించాలి. ఆ గోండాలు చూడండి ఏ విధంగా రెచ్చిపోతున్నారు. పోలీసులు పాపం ఆయన పొట్టపట్టుకొని నెమ్మదిగా రుద్దుతున్నారు. ఒక్కొక్కరిని తాట తీసి కూడా పంపించవచ్చు. కానీ పోలీసులు నిజంగా అనుకుంటే అక్కడ ఆ దాడులు జరగకుండా ఆపొచ్చు. కానీ మీరు చూడండి ఆ దృశ్యాల్లో అతని పొట్ట నిమురుతూ ఉన్నారు నెమ్మదిగా, రాళ్ళు ఎత్తు కొడుతుంటే. చూడండి, పొట్ట నిమరడానికి ఆ పోలీసులు వచ్చింది అక్కడికి. రైట్, వెంకటరెడ్డి గారు, ఒక కుట్ర బట్టబయలంటగా కనిపిస్తోంది. అంటే శుక్రవారం ఉదయం గోమినేని గారి షోలో కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఈ రోజుకి కొత్త మలుపు అన్నమాట. అరెస్టులు, దాడులు పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందంటే ఏమంటారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, వెరీ గుడ్ ఈవినింగ్. అంటే ఈరోజు ఒక్కటేగా నేను అంటలేదు సార్, దాదాపుగా మీరు చూస్తే ఏడాది కాలంగా వాళ్ళు ఈ వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేయాలి, ఈ రాజకీయ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కేసులు పెట్టడం, ఈరోజు అది శృతి మించి మీడియాను కూడా నియంత్రించేయాలి. మొన్నటికి మనం చూస్తే సాక్షి పత్రికకు సంబంధించి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. సో వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. ఏది లిక్కర్ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంట్లో దాక్కున్నారని చెప్పి దాక్కున్నారు మా సమాచారం ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యం చేశారో మనం చూసాం. ఇప్పుడు సాక్షి మీడియాకి సంబంధించి కొమ్మినేని గారిని ఈరోజు అరెస్ట్ చేసినటువంటిది. సో మీరు ఇది అన్నీ చూస్తూ ఉంటే సీక్వెన్స్గా మీడియా అనేది 4th ఎస్టేట్. ఈరోజు అవతల ఒక 10 ఛానల్స్ అన్నీ ఒకవైపు ఉంటే ఏదైతే ప్రజల గొంతుని, ప్రజాస్వామ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏదైతే ధైర్యంగా నిష్పక్షపాతంగా చూపిస్తున్నటువంటిది సాక్షి. అది పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు. ఈ రెండింటిని తీసేస్తే ఇంకేముంటాయి? ఇంకా వాళ్ళు చంద్రబాబు ఇక్కడ రాష్ట్రంలో రేపులు జరిగినా చూపించేవాడు ఉండడు, రాష్ట్రంలో హత్యలు జరిగినా చూపించేవాడు ఉండడు, రాష్ట్రంలో పథకాలు ఇవ్వకపోయినా చూపించేవాడు ఉండరు, రాష్ట్రంలో 1,50,000 కోట్ల అప్పు కాదు 3 లక్షల కోట్ల అప్పు చేసినా అసలు చూపించేవాళ్ళు ఉండరు. సో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడుల్ని ఎవ్వరూ చూపించేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆ చూపిస్తున్నటువంటి మీడియాని నియంత్రించేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా చూపించాలనుకున్నటువంటి యూట్యూబర్లో, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే సోషల్ మీడియానో వాళ్ళు కూడా భయపడిపోతారు కదా. ఇప్పుడు ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు అంటే 50 సంవత్సరాల ఏదైతే జర్నలిజం అనుభవం, ఏదో 50 సంవత్సరాల నుంచి పత్రికలు కావచ్చు, మీడియాలో కావచ్చు, నిరంతరం ఏదైతే ప్రతిరోజు స్పందిస్తున్నటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే మిగిలిన జర్నలిస్ట్ ఎవరైనా మాట్లాడాలంటే అరే కొమ్మినేని గారు లాంటి సీనియర్ని అరెస్ట్ చేశారు, ఇంకా మన ఎందుకు రేపు పొద్దున అరెస్ట్ చేయాలనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అనేది మొట్టమొదటి టార్గెట్. రెండోది సాక్షి మీడియా మీద వాళ్ళకి ముందు నుంచి అక్కసే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షి పత్రిక గురించి, సాక్షి మీడియా గురించి ఎన్నిసార్లు మాట్లాడారు చూశారు. సో ఇక్కడ మనం ప్రధానంగా అసలు మొన్న జరిగినటువంటి దాంట్లో ఒకసారి వెళ్తే అది ఒక్కసారి లైవ్లో ఒక పదం తప్పుగా ఒక జర్నలిస్ట్, అది ఒక సీనియర్ జర్నలిస్ట్ దొరికింది, దానికి ఆయన క్షమాపణ కోరాడు. సో అది దాన్ని మన యాజమాన్యం ఎవరైతే సాక్షి టీవీ ప్లాట్ఫామ్లో అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ కొమ్మినేని గారు సారీ చెప్పారు. సో సాక్షి టీవీ దాన్ని ఖండించింది. కానీ 100 సార్లు 1000 సార్లు దాటిపోయి లక్షల సార్లు ఇంకా ప్రసారం చేస్తుంది ఎవరు?
పెద్ద బ్యానర్ పెట్టారు, అది ఆ రాజధాని అని పెట్టారండి హెడ్డింగ్. ఆ? అది ఆ రాజధాని అని పెట్టారు. Dash, అంటే okay. మనం ఆ అదే పదం వదిలేండి, ఆ పదమే మనం వాడొద్దు. అసలు అందుకని ఆ పదం ఎత్తట్లా. ఆ. అది ఆ రాజధాని అని చెప్పి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళు కడుపుకి అన్నం తినే పెట్టారా? అట్లా పెట్టొచ్చాలా? ఒకళ్ళు అన్నారు, పొరపాటున అన్నాడు. ఒకళ్ళు అన్నారు, అన్నదాన్ని మీరు ఇంకా 1,00,000 మందికి స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కదా ద్రోహులు, వాళ్ళు కదా సంఘ విద్రోహ శక్తులు, ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక వ్యక్తి అంటే దాన్ని 1,00,000 మంది అది అసలు వద్దు, అటువంటి పదాన్ని మనం తీసేయాలనే ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా వాడికి. ఇంగిత జ్ఞానం ఉంటే ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తారండి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీడియో పెట్టారు, ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆ పత్రిక రాసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైతే ఆ రాజధాని అని ఆయన 1,00,000 మందికి 1,00,00,000 మందికి చెబుతున్నాడు. ఆయన ఎంత పరువు తక్కువ మన రాష్ట్రానికి ఇది. ఒక వ్యక్తి అన్నాడంది తప్పు, కానీ ఆ తప్పుని 1,00,000 మందికి తెలియజేసి 1,00,00,000 మందికి తెలియజేసి రాష్ట్రం పరువు తీస్తుంది ఎవరు? ముందు వీళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. సో అటువంటి పదాన్ని అసలు పేపర్లో కూడా రాయకూడదు, అసలు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. సో ముఖ్యమంత్రి ట్విట్టర్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి ఇదిగోండి ఇలా అన్నారు ఈ ప్రాంతాన్ని అని చెప్పి, అదంటే అది రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తుంది ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి. మరి వీళ్ళు కదా చేస్తున్నటువంటి తప్పు. 3, నిజంగా ఒక ఛానల్ ప్లాట్ఫామ్లో డిబేట్ కండక్ట్ చేసినప్పుడు ఒక మోడరేటర్ తప్పుగా మోడరేటర్ కాదు, ఒక గెస్ట్ తప్పుగా మాట్లాడారు అనుకోండి, మరి మోడరేటర్ మీద కేసులు పెట్టొచ్చా? యాజమాన్యం మీద కేసులు పెట్టొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎఫ్ఐఆర్ చూస్తే మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె పేరు ఖమ్మంపాటి శిరీష్ గారు, ప్రస్తుత మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఖమ్మంపాటి శిరీష్ గారు, ఇంటి పేరు అదే, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఆమె ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు ఆమె. సో ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి SC/ST కేసు పెట్టించారు. ఎంత దుర్మార్గం ఇది. దానికి కొమ్మినేని గారు ఏం మాట్లాడారు? ఎందుకు కొమ్మినేని గారు అన్నది ఆయన కూడా అక్కడ SC/STలకు సంబంధించి అనలేదు ఆయన. సో ఆయన మీద మీరు ఏదో కంప్లైంట్ ఇచ్చారో కేసు పెట్టారు. SC/ST కేసు. ఫస్ట్ ఇప్పుడు ఆయన అన్నది ఎవరు? వివిఆర్ కృష్ణరాజు గారు. దానికి కొమ్మినేని గారు ఎక్కడ అసలు దానికి సంబంధించి ఆ పేరు ఎత్తలేదు, ఆ వార్డు కూడా ఉచ్చరించలేదు ఆయన. సో ఆయన మీద A2గా A3గా సాక్షి టీవీ మేనేజ్మెంట్ మీద పెట్టారు. సో ఎంత దౌర్భాగ్యం. మరి ఇదే ఒకవేళ నిజం అనుకుందాం, ఈ సంస్కృతిని కొనసాగిద్దాం అనుకున్నాం, ఇలానే కొనసాగిస్తామని మీరు అంటే, సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే TV5 అనేటటువంటి ఒక ఛానల్లో ఈ రోజు మీరు చూస్తే సార్, మరి ఇంత ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈ రోజు మీరు ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్నారామా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఒక్క సెకండ్ అండి. వాడి కనీసం ముందుకొచ్చి మాట్లాడే సాహసం కూడా లేదు. అంటే రాజకీయ నాయకులు కదా, వారిని అంత పరుషపరిచయాలతో తిట్టడం బాలేదు. పుట్టిందే దౌర్భాగ్యం. పుట్టిన 2వ నిమిషంలో ఆ తల్లి విజయమ్మ అడు గొంతుపై అతికేసి తేడా పోయింది. మరి ఇప్పుడు A1గా రేణుకా చౌదరిని, A2గా TV5 మూర్తిని, A3గా TV5 నాయుడిని పెట్టాలి కదా. మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే భారతమ్మ గారిని నీచాతి నీచంగా మాట్లాడినటువంటి మాటలు, అది ఆ ఛానల్ పేరు పాయింట్ బ్లాక్ టీవీ. దాన్ని ఓనర్ ఎవరు అంటే ఇదిగోండి ఈ నారా లోకేష్ తో ఉన్నటువంటి ITDP మెంబరు చూడండి సార్, గొట్టిపాటి వంశీకృష్ణ. ఇతను పాయింట్ బ్లాక్ టీవీ ఎవరైతే మొన్న చేబ్రోలు కిరణ్తో మాట్లాడించినటువంటి ఛానల్ ఓనర్. వీళ్ళు మహిళల పట్ల గౌరవం ఉండే వ్యక్తుల, వీళ్ళు మహిళల పట్ల ఒక వీడియో కాదండి, మొన్న వచ్చింది ఒక వీడియోనే, అతను 100లాది వీడియోలు ఉన్నాయి. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు చేబ్రోలు కిరణ్తో పాటు అక్కడ ఉన్న యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? A2గా A3గా ఎవరైతే ఛానల్ ఓనర్ గొట్టిపాటి వంశీకృష్ణ ఎందుకు అరెస్ట్ చేయాల? మరి ఇది నడుపుతున్నటువంటి ITDP అనేది ITDP ఆఫీస్లో నడుస్తుంది కదా, మరి ITDPకి ఓనర్ ఎవరు? నారా లోకేష్ను మరి A4గా ఎందుకు అరెస్ట్ చేయాల? అంటే మీరు చేస్తే మీరు ఏం మాట్లాడినా మీరు అక్కడ కూర్చొని పతివ్రతల పరమాణం అంటే తెల్లారేదాకా అదేంది వేడి తగ్గలేదు అన్నట్టుగా రోజు మీరు వేడి అంటిస్తా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఒక వాడు పొరపాటుగా దొర్లితే దానికి మళ్ళీ క్షమాపణ కోరితే యాజమాన్యం కూడా దాన్ని ఖండించి తప్పని చెప్పినా ఈరోజు మళ్ళీ మీరు వేధింపుల్లో భాగంగా అరెస్టులు చేస్తున్నారు కదా. మరి నిన్న ఘర్షణ అనేటటువంటి ఒక మీడియాలో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని మనం మాట్లాడలేనటువంటి భాషతో మాట్లాడాడు. ఎంత దారుణం. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టద్దా? ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా నిర్వహిస్తున్నారు అని మాట్లాడారు. ఎంత దారుణాతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు.
మరి వీటన్నిటి మీద పెట్టద్దా? సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాత్రం ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి భాషలు మాట్లాడతారు. అవతల మాత్రం ఏ చిన్న పొరపాటు దొరికినా దాన్ని మొత్తం భూతద్దంలో చూపించేసి ఈ రాష్ట్రంలో మొత్తాన్ని దాని వైపు డైవర్ట్ చేయాలి. మీరు అంటున్నారు ఇది వారం రోజుల్లో 10 రోజుల్లో అని. ఇంకా 4 ఏళ్ళు దీన్ని నడపతే మీరు అడగండి. ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారంటే ఇదిగో అమరావతిని ఆ టైప్ అన్నారు, ఇదిగో అమరావతిని ఆ డాష్ అన్నారు. ఇదే రోజు వాళ్ళు మాట్లాడేది. ఇంకా ప్రజా సమస్యలు చర్చకొద్దు. ఈ రోజు నుంచి అదేనా? ప్రతిరోజు ఇంకా అదే ఉంటుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కృష్ణరాజు ఒకసారి అన్నారు, ఆ తర్వాత ఎవరు ఉపయోగించలేదు. అప్పుడు కూడా ఈ రోజు నుంచి టీడీపీ గాని ముఖ్య నేతలందరూ కూడా కనీసం 1 లక్ష సార్లు అప్పుడు కూడా ఒక అతను ఒక మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆయన రోజు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అసలు అదే మాట్లాడుతున్నారు. ఇంకా తప్పు కదా. ఒకసారి అతను ఎవరో బుద్ధి లేక అంటేనో మళ్ళీ దాన్ని ఖండించాలి. కానీ ప్రతిరోజు దాన్నే మాట్లాడేసి అట్లా అన్నారు, ఇలానే అన్నారు, ఇంకా అన్నారని చెప్పి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే రాజకీయంగా ఎలా వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటానికి ఇది నిదర్శనం. ఇంకొక పాయింట్ చెప్తాను క్లియర్గా. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నదాన్ని కూడా వక్రీకరిస్తున్నారు కదా. నిజంగా ఇది ఒక తెగ అండి. చెంబల్ లోయలో ఉంటది ఈ ఉన్మాదుల గుంపు. ఈ రోజు ఈ దాడులు చేస్తున్నారు కదా, ఈ దాడులు చేసేటటువంటి గుంపు ఉన్మాదుల గుంపు. ఈ ఉన్మాదుల గుంపుని తయారు చేస్తుంది నారా లోకేష్ ఆధ్వర్యంలో. ఏదైతే కొంతమందిని రెడీగా పెట్టుకున్నారు. సో వాళ్ళ చేత బూతులు తిట్టిస్తారు, వాళ్ళ చేత దాడులు చేస్తే బూతులు తిట్టడానికి ఒక సెక్షన్, దాడులు చేయడానికి ఇంకో సెక్షన్. గాంధేయవాదుల్ని విమర్శిస్తున్నారు మీరు. గాంధేయవాదుల్ని చూడండి, దృశ్యాలు చూపిస్తున్నారు సార్. ఇప్పుడు సజ్జల గారన్నా మీరన్నా గాంధేయవాదుల్ని అన్నట్టే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కేసులు నమోదు చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సాక్షి టీవీ మీద క్లియర్ విజువల్స్ ఉన్నాయి, దాడులు జరిగింది. మరి వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. మరి ఇదే సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ స్టిల్ ఈ రోజు కూడా కూర్చొని అదే ఛానల్లో మొన్న పెద్దిరెడ్డి గారిని మీరు ఈ 4 ఏళ్లలో పెద్దిరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోబట్టి నేను చంపేస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే మాట్లాడారు. మరి ఆ ఛానళ్ళు ఇంకా అతను పిలిచి ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి, ఈ విధంగా చేస్తున్నాయి. మరి దీనికి కారణం ఎవరు? సీమరాజాని ఛానల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి అవి కూడా తప్పుగా జనసేన మాట్లాడింది. మరి ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? కండక్ట్ చేసినటువంటి యాంకర్ మీద తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే అంట సార్, వ్యాఖ్యలు చేసిన ఆ మహిళను వదిలేశారే. డైరెక్ట్ గా యాంకర్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడింది ఎవరు యాంకర్ కాదు, ఖండించారు, క్షమాపణ కూడా చెప్పారు నా షోలో ఇలా జరిగింది కాబట్టి. ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఆయన డిబేట్లు కండక్ట్ చేస్తా ఉన్నారు. సో ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఈరోజు ఆయన అరెస్ట్ చేసి అంటే వేధించాలి. ఇది నారా లోకేష్ కి కొమ్మినేని గారి మీద ముందు నుంచి ఉందండి, 7 ఏళ్ల క్రితం నుంచి ఉంది పగ. ఎందుకంటే అప్పుడు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు అక్కడ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఆయన రోజు ఈయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని. ఇది మరి కొన్ని ఒకసారి చూడండి సార్, భారతం మీద వీళ్ళు దారుణంగా ఎంత దారుణంగా ఇలాంటివన్నీ పెట్టి మరి వీళ్ళందరూ పెట్టింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెడుతున్నారండి. మహిళల పట్ల గౌరవం ఏబిఎన్ ఛానల్ వీళ్ళేనా మహిళా లోకం కోసం ఎంత దారుణం చూడండి సార్. వైసీపీ అనంతబాబు వెనక వైఎస్ భారత్ గారని పెట్టారండి. వీళ్ళని ఏం చేయాలి? ఎవరు అనంతబాబు? అసలు భారతమ్మ గారిని పెట్టి అమ్మనేలు పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ మర్డర్ చేయించింది భారతరెడ్డినా అని చెప్పి వాడు కిరాక్ ఆర్పి అనేటటువంటి వ్యక్తి. ఇది ఏబిఎన్లో భారత్ గేమ్ ప్లాన్ అని చెప్పి ఏబిఎన్ డిబేట్లు. సొంత నేతల నుంచి జగన్కు డేంజర్, పారిపోయిన దంపతులంట. జగన్ ఫేకు భారతి స్నేక్ అని చెప్పి డిబేట్లు పెట్టాడు ఈ వెంకటకృష్ణ. మరి వీళ్ళందరినీ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. ఎందుకంటే వందలాది ఛానల్స్ పెట్టుకున్నారు, వందలాది ఛానల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు రేపులు జరిగినాయి కదా సార్. అవునండి, వాళ్ళ పిల్లలు తప్ప అంటారు రేపు పొద్దున. ఇప్పుడు ఆడపిల్ల తప్ప అంటారు వాళ్ళు. ఇప్పుడు వరకు కేసు బుక్ చేయలేదు, కేసు పెట్టరు. 14 మంది 3 నెలలుగా అమ్మాయి పైన అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఆ అమ్మాయిని పిలిచి విచారించి వదిలేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి ఆ అమ్మాయికి ఎవరు లేరు, తల్లి మతిస్థిమితం లేదు, తండ్రి. రాష్ట్ర హోంమంత్రి ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా? అత్యాచారాలు జరిగితేనో హత్యలు జరిగితేనో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్రం విజయమ్మ గారి గురించి మాటలు కూడా బూతు వెతకగలిగినటువంటి గొప్ప మానసిక స్థితికి అందుకని హోంమంత్రి ఇచ్చారండి. మీకు అర్థం కావట్లా. భూషిడికి అన్నాడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, రోజా గారిని బికినీల్ అన్నాడికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఆనం వెంకటరమణారెడ్డి. తొడలగొట్టి వైసీపీ నా కొడుకులను లాక్కురండి అన్నావుకి ఎవరైతే గ్రేష్మ ఎమ్మెల్సీ ఇచ్చారు. బండ బూతులు తిట్టి రోజా గారిని బ్లూ ఫిల్మ్లు అని చెప్పి నీచంగా మాట్లాడినటువంటి బండారు సత్యనారాయణ మూర్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అదేవిధంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రి ఆ రోజు సుచరిత గారు ఉంటే సంభాషణ మాట్లాడాడు, ఆయనకు స్పీకర్ ఇచ్చారు. ఇదే నారా లోకేష్ ఏది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు ముండల్ని డాష్ చేయడానికి వెళ్ళాడా అన్నారు లండన్ లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను ఈ రోజు మంత్రి
ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి షాడో ముఖ్యమంత్రి. అంటే ఆ పార్టీలో ఎలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారు, ఎలా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఇదే హోంమంత్రి అనిత గారు అన్న మాటల కోసం హోంమంత్రి ఇచ్చారు. ఆ మహిళా అధ్యక్షురాలుగా శాంతి కాముకులు ప్రవచనాలు బోధించే మంచి ప్రవచనకర్తలు అన్నట్టుగా పేరు సంపాదించుకునింది. ఎలివేషన్ ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడకుండా మీరు ఇంత అన్యాయం అయిపోతే తెలుగుదేశం పార్టీ మాట్లాడినోడు మాత్రం ప్రవచనకర్తల్లా ఇప్పటికే సన్మానాలు. తెలుగుదేశం పార్టీ భగవద్గీత ఏంటంటే ఇలా బూతులు ఇలా చేస్తే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తాం, చైర్మన్లు ఇస్తాం, ఏదైతే స్పీకర్లు ఇస్తాం, హోంమంత్రి ఇస్తాం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పారు. సో అదే ఈ రోజు జరుగుతా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా బురద జల్లేటటువంటి కార్యక్రమం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మీరు చూస్తా ఉంటే ఇప్పుడు ఈ సంవత్సర పాలనలో మొన్న 4వ తారీఖు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏదైతే వచ్చి ఈ ప్రభుత్వానికి దినం పెట్టి వెళ్ళారు. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు డైవర్షన్ చేయాలి. ఒక నెల రోజులు కాదండి, దీన్ని నడుపుతూనే ఉంటారు. మొత్తం కొత్త ఆర్టిస్టులు వస్తారు, మీరు చూడండి, ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా దింపుతారు. జనార్దన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, కొమ్మినేని గారి పైన పెట్టినటువంటి కేసులు చూస్తే 79, 196 సబ్సెక్షన్ 1, 353 సబ్సెక్షన్ 2, 299, 356 2, 61 సబ్సెక్షన్ 1, BNS 67, ITA 3 సబ్సెక్షన్ 1, SC STలోని POK యాక్ట్. అసలు ఏంటి ఈ కేసులు, ఆయన ఏం చేశారని ఇన్ని సెక్షన్లు, ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయి, అందులోనూ ఆ SC ST కేసు పెట్టడం ఏంటో అసలు అర్థం కావట్లేదు. 8 సెక్షన్ల మీద పెట్టారండి కేసు. ఏ ఒక్క సెక్షన్ కూడా అరెస్ట్ ని ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం రమేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం బిలో 7 years ఉండే కేసుల్లో ఎప్పుడు కూడా నోటీసే ఇవ్వాలి. కరెక్ట్, అది సిస్టమ్. నోటీస్ అడిగితే నోటీస్ ఇవ్వకుండా FIR కాపీ చూపించారు సార్. ఓకే, అది 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 ఒక పక్కన ఉంచితే ఈ 8 సెక్షన్లు కూడా అన్ని కూడా 5 years 3 years నుంచి 5 years లోపలే ఉన్నాయి. ఈవెన్ SC ST సెక్షన్ 1U కూడా ఓన్లీ 5 years. ఓకే, 5 years లోపు ఉంటే అరెస్ట్ చేయకూడదు. 41A నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఇవ్వాల్సిందే. 41A సార్, మీరే చెప్పాలి. ఇప్పుడు అది పాత సెక్షన్ ప్రకారం 41, ఇప్పుడు 51(3) అని అంటారు BNS. ఓకే, BNSS కింద. అవును. కాబట్టి అది అసలు రిమాండే చల్లదు, రిమాండే తీసుకోదు కోర్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ భయభ్రాంతం చేయడానికి చేసింది. ఏమో సార్ ఏం చెప్పగలమా మనం కరెక్ట్ గా? దీన్ని ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే హైకోర్టే ఒక కామెంట్ చేసింది, రిమాండ్ విధించేటప్పుడు మ్యాజిస్ట్రేట్లు సరిగా రిమాండ్ రిపోర్ట్ కూడా చదవట్లేదు అని హైకోర్టే వ్యాఖ్యానించింది స్వయంగా. మీరు రిమాండ్లు విధించేస్తున్నారు. మా అడ్వకేట్లు ఖచ్చితంగా చదివింపిస్తారు. అన్ని సెక్షన్స్ ఎంత శిక్ష పడతాయి అనేది ఉంది. వీటిలో ఓన్లీ కొన్నిటికైతే 6 months ఉంది IT యాక్ట్ లో. ఓకే, ఏది కూడా 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ అన్ని 1-2 మాత్రమే 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ SC యాక్ట్ కూడా 5 years. ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, ఎవరిని అవమానించే రీతిలో ఆయన ఎటువంటి కామెంట్ చేయకపోయినా, పైగా SC STలను అవమానించేటటువంటి కేసు ఏంటి సార్? ఇదేంటి అర్థం కావట్లేదు. SC ST కేసు పెట్టడం ఏంది? SC STలకు సంబంధించి అసలు ఆయన ఏ కామెంట్ కూడా లేదు కదా ఆయన నోటి నుంచి. ST ST యాక్ట్ కూడా, SC ST PO యాక్ట్ కూడా పెట్టిన సెక్షన్ ఓన్లీ 5 years. ఓకే, ఎక్కడ కూడా ఏ సెక్షన్ లో కూడా 3 years కంటే ఎక్కువ లేవు. ఓన్లీ దీంట్లో మాత్రమే 5 years ఉంది. మిగిలిన అన్ని కూడా ఆల్మోస్ట్ బెయిలబుల్ సెక్షన్స్. ఎక్కడ కూడా అరెస్ట్ కి ఆస్కారమే లేదు. ఇది కంప్లీట్ గా ఇల్లీగల్ అరెస్ట్. ఓన్లీ భయభ్రాంతులు చేసేదానికి మాత్రమే చేశారు. వాళ్ళకి తెలుసు, పోలీసు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ సెక్షన్ల కింద ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే రిమాండా లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారా? రిమాండ్ రిజెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏదైనా FIR మాడిఫికేషన్ చేసుకోవాలన్నా కానీ కోర్టులో మెమో వేసుకోవాల్సిందే. కానీ అది చెల్లదు. కోర్టులో మెమో వేసే లోపల ఈ రిమాండ్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రిమాండ్ తీసుకోరు. సో మనం న్యాయం ప్రకారం చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్లు చూస్తే, BNS ఏం చెబుతోందో చూస్తే ఆయనకైతే రిమాండ్ విధించకూడదు. కానీ ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ సందర్భం లేని కాదు సార్, ఇప్పుడు ఇందులో 79, 196 ఏవో ఉన్నాయి కదా, ఏంటివి ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయి? ఇన్సల్టింగ్ ఉమెన్ అన్న ఒకటి, మోడెస్టీ అని, ఫాల్స్ సర్క్యులేషన్ ఆఫ్ ఇదని, రిలీజియస్ ఫీలింగ్స్. అసలు రిలీజియస్ ఫీలింగ్స్ 299 అనేది రిలీజియస్ సంబంధించినటువంటి ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం అసలు లేనే లేదు. 356 అనేది డిఫమేషన్ అసలు లేనే లేదు. 61 అనేది క్రిమినల్ కాన్స్పిరసీ. అసలు ఎక్కడ లేనే లేదు దీంట్లో. ఆయన ఏదో మాట్లాడినటువంటి
ఒక విశ్లేషకుడు మాట్లాడిన మాటలో ఒక పదం తప్పుగా దొల్లింది, దాన్ని వెంటనే ఖండించారు, దానికి అందరూ క్షమాపణ చెప్పారు, దానికి ఎలాంటి ఇది లేదు. కానీ వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా ఈవెన్ కంప్లైంట్ కూడా లాస్ట్ పేరాలో మాత్రమే ఉదహరించారు, మిగతా అన్ని కూడా ఏదేదో రాసుకొచ్చారు వాళ్ళు కంప్లైంట్ లో. కంప్లైంట్ కూడా క్లారిటీగా లేదు, ఎప్పుడు జరిగింది కూడా రాయలేదు వాళ్ళు. కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ద సెక్షన్స్ ఇట్ సెల్ఫ్ బిలో 5 years. కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ అవుతుంది. ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని మాత్రం నేను 100% చెప్పగలను నాకున్న పరిజ్ఞానం ప్రకారం. రైట్, థ్యాంక్ యూ సార్ జనార్దన్ రెడ్డి గారు. ఎస్, విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు, ఇంత రాద్ధాంతం జరుగుతున్న సమయంలోనే TV5లో ఈరోజు మూర్తి అనేటటువంటి ఒక మోడరేటర్, ఒక జర్నలిస్టు నిర్వహించేటటువంటి డిబేట్లో రేణుకా చౌదరి గారు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ఖండించింది వైఎస్ఆర్సీపీ, ఎక్స్లో పోస్ట్ చేసింది, వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారా లేదని కూడా క్వశ్చన్ చేసింది. కానీ వెంటనే తీసుకెళ్లి ఆమెను ఏబిఎన్లో కూర్చోబెట్టి మళ్ళీ అదే తిట్టిస్తున్నారు. అసలు వీళ్ళు విలువలు ఉన్న వ్యక్తులేనా? వీళ్ళ మహిళల గురించి మాట్లాడేది, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడేది? నాకు యాక్చువల్గా ఈ సంఘటన నిన్నటి వరకు తెలియదండి. నేను వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నాను. అయినా సరే దీని మీద కొంచెం మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా అని చెప్పని వచ్చారు. విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ మోకరీ. ఈ మోకరీ గురించి మనం ఎన్ని సాక్ష్యాధారాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనం ఎంతసేపు గొంతు చించుకున్నా కూడా దానికి ఉపయోగం లేదు. కానీ బట్ ప్రజలకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు. బట్ స్టిల్ మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకని మనం యాజ్ ఫర్ యాజ్ కేసుకి సంబంధించిన దాకా మన మిత్రుడు, అడ్వకేట్ మిత్రుడు చెప్పిన దాన్ని నేను కొంచెం డీటెయిల్డ్ గా పబ్లిక్ కూడా తెలియాలని చెప్తున్నా. వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ ఇందాక మీరు చెప్పారు, సెక్షన్ 79 బిఎన్ఎస్, సెక్షన్ 79 అంటే ఇవి ఎందుకని అంటే మీరు కొంచెం నాకు మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా చెప్తా నేను. ఈ కేసెస్ కి, కొమ్మినేని అరెస్ట్ కి, సాక్షి మీద దాడులకి, లేకపోతే ఇప్పుడు ఈ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు వాటికి ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి దాన్ని మనం పబ్లిక్ వదిలేద్దాం. అందుకని ఈ రోజు ఈయన కొమ్మినేని గారి మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 79 అనేది పెట్టారు. అంటే స్త్రీలని కించపరిచేటువంటి విధంగా మాట్లాడారు అనేటువంటిది. దీనికి 3 ఏళ్ళు జైలు, జరిమానా ఉంటుంది. సెక్షన్ 196 సబ్సెక్షన్ 1 పెట్టారు. అంటే మతము, జాతి మొదలైనటువంటి సమూహాల మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది, ఒక శత్రుత్వాన్ని ఎనానమసీ పెంచడం కోసం అని చెప్పని ఆ పని ఈ డిబేట్స్ ద్వారా జరిగిందా. తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 353 సబ్సెక్షన్ 2 పెట్టాడు. అంటే ఏంటంటే ప్రజల మధ్య, మత, జాతి, ప్రాంతీయ, కుల సమూహాల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, మళ్ళీ ఎనానమసీ పెంచడం కోసం అని చెప్పి అనేటువంటిది వీళ్ళు కుట్రపూరితంగా చేశారా. దీన్ని ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి వాటి ద్వారా చేశారనేటువంటిది ఒకటి. తర్వాత సెక్షన్ 299 కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ అందరికి తెలిసిందే. ఈ వీళ్ళ యొక్క ప్రొవకేషన్ తో ఎవరైనా మరణానికి దారి తీయచ్చు, దెబ్బలు తగలచ్చు, కొట్లాటలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఇలాంటి సంబంధాలన్నీ కూడా జరిగేదానికి, ఇలాంటి హత్యా నేరాలకి నాంది పలికేటువంటి విధంగా వీళ్ళు ప్రేరణ ఏమైనా చేశారా. తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 2023లో సెక్షన్ 356 సబ్సెక్షన్ 2 ఇదేంటంటే డిఫామేటరీ కింద అనమాట, పరువు నష్టం కోసం చేసేటువంటిది. ఇది ఒక దీనికి కూడా ఏంటంటే సాధారణంగా ఒక 2 ఏళ్ల జైలు శిక్ష ఇదే ఉంటుంది. బిఎన్ఎస్ లోని సెక్షన్ 61 సబ్సెక్షన్ 1 అంటే ఇది కాన్స్పిరసీ అనమాట. ఇద్దరు కానీ కొంతమంది సమూహాల మధ్య ఒక కాన్స్పిరసీ అనేటువంటిది చేసినట్టయితే దానికి సంబంధించి. ఇక సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇది 2000 చట్టంలో. ఇది ఏంటంటే ఏదైనా వల్గారిటీకి సంబంధించింది కానీ, లేదా అబ్జెక్టబుల్ కంటెంట్ అని కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసినట్టయితే, ఇవన్నీ కూడా ఏంటంటే సరే ఆబ్వియస్లీ వాళ్ళు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినయండి. ఇక్కడ మెయిన్ ప్రధానంగా వీళ్ళు ఇందులో ఇంప్లికేట్ చేసింది ఏంటంటే, ఇది చాలా కీలకం, ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఏ విధంగా మిస్యూజ్ ఆఫ్ సెక్షన్స్, మిస్యూజ్ ఆఫ్ పవర్, విచ్ ఈస్ కాల్డ్ అబ్యూజివ్ ఆఫ్ ది పవర్ అనేది జరుగుతుందంటే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అంటే SC ST దౌర్జన్యాల నిరోధక చట్టంలో ఇందులో పెట్టినటువంటి సెక్షన్ ఏంటంటే 1989లోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ U అండి. ఈ సబ్సెక్షన్ U అనేటువంటిది పెట్టారు. ఇదేంటంటే ఈ షెడ్యూల్ కులాల మధ్య ద్వేషపూరితంగా కానీ, దురుద్దేశంతో వాళ్ళని తక్కువ చేసేటటువంటి విధంగా రాతపూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ, అంటే మాట్లాడే మాటల ద్వారా కానీ,
సైన్స్ సంకేతాల ద్వారా కానీ వాళ్ళని ఏమైనా చేసినట్లయితే, ఆ శత్రుత్వాన్ని ప్రేరేపించినట్లయితే, ప్రొవకేషన్ అనేది ఏదైనా కమ్యూనికేషన్ ద్వారా ఉంటే దీనికి ఇది ఇక్కడ ఈ శిక్షకి దాన్ని. సో ఇది డస్ ఇట్ అప్లికబుల్ టు ది కొమ్యూనిటీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నటువంటి కంటెంట్ లోనే చూద్దాం. అయితే ఎస్సీ ఎస్టీ చట్టంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ప్రతీకారం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గమనించాలి అందరూ కూడా వీక్షకులు. ఈ చట్టాన్ని వ్యక్తిగత ప్రతీకారం కోసం, రాజకీయ లాభాల కోసం గనక దుర్వినియోగం చేస్తే అది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం అవుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది. దానికోసం ఏం చేసిందంటే ఈ సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ప్రింటెడ్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వాళ్ళని అవమానించినట్లయితే పబ్లిక్ గా ఇది శిక్షార్హమే. కానీ ఇక్కడ కొన్ని అంశాలు పాటించాలి అని గౌరవ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఏంటంటే ఇంటెండ్ టు హ్యూమిలియేషన్ అండి. ఇంటెండ్ టు హ్యూమిలియేషన్ అంటే అంటే ఆ కాస్ట్ వాళ్ళని అవమానించాలనేటువంటి ఉద్దేశం జరిగినటువంటి సంఘటనలో ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కంటెంట్ నిర్దిష్టంగా వాళ్ళని లక్ష్యం చేసుకుని టార్గెటెడ్ గా, ఆ కంటెంట్ ఎలా ఉండాలి, వాళ్లే టార్గెటెడ్ గా ఉండాలి. అందులో వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం గాని, పబ్లిక్ ను అవమానించాలనే ఉద్దేశం గాని చాలా స్పష్టంగా ఉండాలి. అంటే వాళ్ళ పర్సనల్ గా అనానిమస్ అన్నా ఉండాలి, లేదు వాళ్ళని పబ్లిక్ లో చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ అన్నా ఉండాలి. అంతే తప్ప సాధారణ రాజకీయ కామెంట్స్, డిబేట్స్ లో వ్యక్తిగతంగా ఎవరిని లక్ష్యం చేయకుండా మాట్లాడితే ఈ సెక్షన్ వర్తించదండి. టీవీ డిబేట్ లో కామెంట్స్ మీద కేసు పెట్టచ్చా? ఒక పబ్లిక్ టీవీ డిబేట్ లో ఒక జనరల్ కామెంట్ చేస్తే అది నిర్దిష్టంగా ఎస్సీ ఎస్టీ వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశం లేకపోతే ఈ సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ యు అనేది దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్తించదు. కోర్టు ఈ విషయాన్ని చెప్పింది. కోర్టు ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేసిందండి సుప్రీం కోర్టు. ఇంటెంట్ టు హ్యూమిలియేట్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఈజ్ మస్ట్. Mere utterance without intention and not in public view doesn't attract the offense. అంటూనే కొన్ని ఇవి కూడా ఉన్నాయండి. ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ 2014, డాక్టర్ సుభాష్ కాశీనాథ్ కేసులో కానీ ఇలాంటి కొన్ని కేసుల్లో కూడా చెప్తూ ఏం చెప్పిందంటే, ఇదే ఇక్కడ కొమ్మినేని గారికి కూడా మనం ఇప్పుడు ఈ విషయాలను చూడండి, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి అల్టీరియర్ మోటివ్ తో అరెస్ట్ చేయొద్దు. ఒకవేళ అభియోగం వచ్చింది, ఎవరో కేసు పెట్టారు, అక్కడెక్కడో తుళ్ళూరులోనే ఎక్కడో పెట్టారు అన్నారు, ఆ కేసు పెట్టిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటువంటిది చేయాలి. ఈ సెక్షన్ లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. దట్టు మళ్ళీ సీనియర్ సిటిజన్స్ విషయంలో కూడా ఇంకొక ఆప్షన్ ఉందండి. ఒకవేళ వీళ్ళు సీనియర్ వయోవృద్ధులైనట్లయితే, ఒకవేళ ప్రభుత్వ అధికారులు కూడా అయినట్లయితే ఆ నేరాన్ని సీరియస్ గా పరిశీలించి ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళ మీద కేసు పెట్టాలి. సాక్ష్యాలు లేని కేసులు, వ్యక్తిగత ద్వేషంతో గనక చేసినట్లయితే వాటిని చాలా కూలంకషంగా చర్చించాలని చెప్తూనే ఇందాక చెప్పిన డాక్టర్ సుభాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2018లో ఎస్సీ చట్టం ఆధారంగా తక్షణ అరెస్ట్ అవసరం లేదనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పిన మాట అండి ఇది. సో అంటే ఇక్కడ ఏం జరిగింది, వైలేషన్ ఆఫ్ లా. తర్వాత ఒక వ్యక్తి పబ్లిక్ గా మాట్లాడిన కామెంట్ ఉన్నా కూడా అది ఒకవేళ అంత ప్రమాదకరం కాకపోయినట్లయితే కూడా వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది అంటూనే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పిందండి. జనరల్ కామెంట్ పబ్లిక్ డిబేట్ లో అన్లెస్ ఇంటెంట్ ఈజ్ ప్రూవెన్, అది ఆ నిరూపణ అయితే తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదనేది చెప్పినప్పుడు ఈ టీవీ డిబేట్స్ లో జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని తీసుకుని చేయటం అనేటువంటిది ఇక్కడ ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19(1) అనే ఆర్టికల్ 19(1) అనేటువంటి ఒక వైలేషన్ ఇక్కడ జరిగింది. అంటే స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అభిప్రాయాన్ని మీరు ఈ రకంగా కాలరాస్తున్నారు. తర్వాత ఇదే విషయాన్ని రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 మీడియా స్వేచ్ఛను అడ్డుకోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటం తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా చెప్పారు. సకాల్డ్ పేపర్ మనకి తెలుసు,
సకాల్ పేపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఉంది. ఇక మీడియా మీద ఇక్కడ ఏ రకంగా సాక్షి కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయో మనం చూసామండి. దీని మీద సాక్షి యాజమాన్యం వారు తక్షణం రిట్ పిటిషన్ మ్యాండమస్ అనేటువంటిది హైకోర్టుకి తప్పనిసరిగా వీళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అది దృశ్యాలు చూస్తుంటే అనిపిస్తోంది సార్, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా చేస్తున్నటువంటి. వస్తున్నాను, అదే నేను కన్క్లూడ్ చేస్తా ఈ పాయింట్స్, మళ్ళీ నా ఫ్లో పోతుంది. అందుకని ఇమీడియట్ గా ముందుకు సాక్షి చేయాల్సిన పని ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్, రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ ఆర్ సెర్షియరీ అన్ని కూడా ఒకే దీనికి ఎందుకు వస్తాయి. ఇవి వీళ్ళు తక్షణం ఆర్టికల్ వేయాలి. ఎందుకు అన్నట్లయితే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సరే ఇప్పుడు అది కూడా నా ఉద్దేశంలో టూత్లెస్ టైగర్ అయిపోయింది. అయినా కూడా మనం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంటర్న్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCకి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ప్రధానంగా ఇంత దారుణమైనటువంటి బరి తెగించి పబ్లిక్ ప్రాపర్టీని ఇష్టం వచ్చినట్టుగా ఇది ధ్వంసం చేస్తుంటే గవర్నర్ మౌనం వహించడం అనేటువంటి అత్యంత శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి ఈ గవర్నర్ మౌనంగా ఉండటం అనేటువంటిది ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రమాదం. కాబట్టి గవర్నర్ స్పందించినటువంటి నేపథ్యంలో ఆర్టికల్ 355 ప్రకారంగా తక్షణం కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రపతికి భద్రత కల్పించాలి మా ఆస్తులకి అని చెప్పని కూడా సాక్షి యాజమాన్యం వారు తక్షణం వినతి పత్రాలను వెంటనే చేస్తూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఈ మీడియా అటాక్స్ గురించి ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది సంక్షిప్తంగా అండి. ఇక తర్వాత ఇందాక మన మిత్రుడు అన్నాడు ఇవన్నీ కూడా నిలబడేవి కాదు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చేసిందని. అసలు ఇవేబీ కూడా ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ అట్రాక్ట్ అవ్వదు. కానీ ఇదే సమయంలో ఒకేసారి ఇంచుమించు కొన్ని రోజుల వ్యవధిలో హైకోర్టు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్స్ చేసినాయి. మా లోవర్ కోర్టులు మా వాళ్ళు అసలు అవేంటో ఎఫ్ఐఆర్ ఏంటో అభియోగాలు ఏంటో కూడా చూడకుండా చాలా బ్లైండ్ గా మరి ఎవరి మెప్పు కోసమే ఆ కామెంట్ కూడా చేశారండి చాలా స్పష్టంగా. అదేదో అంత నేను స్పష్టంగా నేను చదవకుండా వాళ్ళకి ఇచ్చేస్తున్నారని. అటువంటి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఇది అవుతుంది తప్ప ఆర్ అదర్వైజ్ ఇఫ్ దే గో బై లా ప్రొసీజరల్ గా కనుక వెళ్ళినట్లయితే ఈ అసలు రిమాండ్ అనేది ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే అసలు ఎందుకు పెట్టారు, డస్ ఇట్ అట్రాక్ట్ దిస్ SC/ST యాక్ట్ హౌ ఇట్ ఈస్ అని చెప్పని కూడా వాళ్ళని నిలదీసి పోలీసుల్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఇంకొక చిన్న మాట ఒకటి ఏంటంటే మనందరం కూడా ప్రొఫెషనల్ గా మనందరం కూడా గౌరవప్రదమైన జర్నలిజం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి వాళ్ళం. ఆయన కూడా అంతే ఈక్వల్లీ కొమ్మినేని గారు కూడా ఆయనకి ప్రభుత్వ అవార్డులు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి చివరికి ఆయనకి ఇలాంటి బహుమానం 70 ఏళ్ల వయసులో రావటం అనేటువంటిది థ్యాంక్స్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏంటంటే ఇలాంటివి గనక ఇంకా వీళ్ళు ఇదే రకంగా కొనసాగించినట్టయితే జర్నలిజంలో విలువలు అనేటువంటివి ఎంత పతనం అయిపోతాయి అనేది కూడా చెప్పాలి. నాకున్నటువంటి బాధ ఏంటంటే నేను కూడా ఇంచుమించు ఆయనకి సమకాలీకుడిని. నేను కానీ తిలక్ గారు కానీ ఒక సుదీర్ఘ కాలం పాటు మేము జర్నలిజంలో ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. చివరిగా చెప్పేది ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి దాడులు జర్నలిస్టుల నోళ్ళు కూడా ముగించాలని వీళ్ళని సోకాల్డ్ జర్నలిజం ముసుగని చెప్పి అంటున్నారండి. అంటే కొమ్మినేని ఇక్కడ జర్నలిస్ట్ కాదు, కేవలం ఇప్పుడు నిన్న మొన్న పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జర్నలిస్టులు అయిపోయారు. వాళ్ళు నిందిస్తున్నారు. ఒక టంగ్ స్లిప్ అనేటువంటిది అయిన సందర్భంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టంగ్ స్లిప్ అని మీకు చాలా కేసులు నేను ఉదాహరిస్తాను. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన మీడియాలో టంగ్ స్లిప్ అనేటువంటిది ఎలాంటి పరిణామాలకైనా దారి తీయచ్చు. ఇక్కడ ఎలాంటి పరిణామాలకి దారి తీయలేదు, దీన్ని గ్లోరిఫై చేశారు. ఒకవేళ అలాంటి పరిణామాలకు దారి తీసినా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని నివారించి ఆ నివారణకి తగు చర్యలు తీసుకొని వాళ్ళు దాన్ని చేయాలి. కానీ ఇక్కడ ప్రెసిపిటేట్ చేస్తుంది ఎవరు అంటే గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్ విజయ్ బాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రామ్నాథ్ గారు, తిలక్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక డిబేట్లో వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వ్యక్తిత్వ హననం జరిగేలా
కొన్ని ఛానళ్లలో ఈ రోజుకు కూడా అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎల్లో మీడియా ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూనే ఉంది. కానీ తనకు సంబంధం లేకపోయినా దానికి నైతిక బాధ్యత వహిస్తూ కొమ్మినేని గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయితే కొమ్మినేని అరెస్టుతో ఆ షో ఆగిపోతుందని అనుకుంటున్నారేమో. మారేది గళం మాత్రమే, ప్రశ్నించే స్వరం కాదని క్లియర్గా మరొక్కసారి చెబుతున్నాను. ఎందుకంటే రేపు ఉదయం 7:30 గంటలకు కేసీఆర్ లైవ్ షో ఉంటుంది. మళ్ళీ ఆ లైవ్ షోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.